కమల, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం resumeFuse.ai గురించి ఆలోచిద్దాం. ఇది గూగుల్స్ జెమినై ఏఐను ఉపయోగించి రెజ్యూమ్ తయారీ చేయడంలో ఒక వింత ప్లాట్ఫామ్. అవును సుబ్బరావ్, ఈ ప్లాట్ఫామ్ అంటే నాకు చాలా ఆసక్తి ఉంది. resumeFuse.ai అంటే ఏంటో సరిగ్గా చెప్పండి చూద్దాం. సరే, ఈ ప్లాట్ఫామ్ ఒక రెజ్యూమ్ జనరేషన్ టూల్. ఇది ఏఐ ఉపయోగించి జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు రెజ్యూమ్స్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక్కొక్క జాబ్కి ఒక్కో రెజ్యూమ్ క్రియేట్ చేయడంలో ఉండే ఇబ్బందిని తగ్గించడం. జెమినై ఏఐ ఉపయోగించి రెజ్యూమ్ క్రియేట్ చేస్తుంది, అది కూడా ఏటీఎస్ ఆప్టిమైజ్ అయ్యేలా. ఏటీఎస్ ఆప్టిమైజ్ అంటే? ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. చాలా కంపెనీలు రెజ్యూమ్స్ని ఫిల్టర్ చేయడానికి ఈ సిస్టమ్ని యూజ్ చేస్తాయి. సో, resumeFuse.ai జనరేట్ చేసే రెజ్యూమ్స్ ఏటీఎస్ని ఓవర్కమ్ చేసేలా ఉంటాయి. మనుషులు చదివేలా ఏటీఎస్ కూడా అర్థం చేసుకునేలా డిజైన్ చేస్తుంది. వావ్, అది చాలా యూస్ఫుల్గా ఉంది. మరి ఫీచర్స్ ఏమున్నాయి? మెయిన్ ఫీచర్ ఏఐ పవర్డ్ రెజ్యూమ్ జనరేషన్. అదే జెమినై ఏఐ ఉపయోగించి జాబ్ డిస్క్రిప్షన్ నుంచి న్యూఆన్సెస్ అర్థం చేసుకుని తగ్గట్టు స్కిల్స్ హైలైట్ చేస్తుంది. మరియు గిట్హబ్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. అది యూజర్ గిట్హబ్ ప్రొఫైల్ నుంచి ప్రాజెక్ట్స్, కాంట్రిబ్యూషన్స్ని ఆటో పుల్ చేస్తుంది. గిట్హబ్ నుంచి ఆటోమేటిక్గా డేటా పుల్ చేస్తుందా? అది టైం సేవ్ చేస్తుందిగా? అవును కమల. అండ్ లింక్డ్ఇన్ ఇంటిగ్రేషన్ కూడా ఫ్యూచర్లో వస్తుందంట. అండ్ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, టెయిల్విండ్ సిఎస్ఎస్ ఉపయోగించి బ్యాక్ ఎండ్ గూగుల్స్ జెమినై ఏపీఐ అండ్ రెస్ట్ ఏపీఐస్ ఉపయోగించి క్రియేట్ చేశారు. వర్సెల్లో డిప్లాయ్ చేశారు. సౌండ్స్ లైక్ అ మోడర్న్ అండ్ రోబస్ట్ సిస్టమ్. ఈ ప్రాజెక్ట్ ఎవరు క్రియేట్ చేశారు? సందీప్ గుడిసా అనే ఒకటే డెవలపర్ ఈ ప్రాజెక్ట్ మొత్తం క్రియేట్ చేశారు. ఇది చాలా పెద్ద విషయం. అండ్ ఈ ప్లాట్ఫామ్ చాలా ఫాస్ట్గా రెజ్యూమ్ జనరేట్ చేస్తుందంట. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అని చెప్పారు. వావ్, ఇండివిజువల్ టాలెంట్ అండ్ ఏఐ పవర్ రెండు కంబైన్ అయితే ఇది పాసిబుల్ అవుతుంది. అవును కమల, ఇదే resumeFuse.ai గురించి. ఇది జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ని చాలా వరకు చేంజ్ చేసేదిలాగా ఉంది. ఇది ప్రొఫెషనల్స్కి రెజ్యూమ్ ఆప్టిమైజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్లీ సుబ్బరావ్, ఏఐ రెజ్యూమ్ రైటింగ్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ కొన్ని ఛాలెంజెస్, ఎథికల్ విషయాలు కూడా ఉంటాయి. మనం వాటి గురించి నెక్స్ట్ పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం. అవును కమల, చాలా ఇంట్రెస్ట్ విషయాలు డిస్కస్ చేయాలి. లిసనర్లారా, ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మరియు మీకు ఏం టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ధన్యవాదములు.